ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 23వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే కన్యా రాశి వారికి ఊపిరి పీల్చినంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే. మరి ఇంత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జూలై 23వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంతనటువంటి కష్టం ఏమి రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు బంధాలకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. స్నేహితులకు కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి అనేది మంచి మనసు కలిగి ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి మంచి చెడులను బేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్గా లీడ్ అనేది లైఫ్ చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే పంతం లేక నిత్యం బాధపడుతూ ఉంటారు. ఎన్నో నోములు, సంతానం లేక నిత్యం బాధపడుతూ ఉంటారు. ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళకి, గోపురాలకి ఎన్నో రకాలుగా తిరిగి వాళ్ళు అనేది ఎన్నో పూజలు చేశారు. వీరు అలాగే ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టూ ప్రక్కల వారి చుట్టూ బోనాలు మాటలతో, సూటిపోటి మాటలతో నానా బాధలు పడుతున్నారు. ఈ రాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో చక్కటి శుభవార్తను వింటారు. మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనపడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు అంటే, ఇక మరిన్ని ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి అంటే, మీ కెరియర్ పరంగా ఇలా చాలా మంచి టైం అని చెప్పుకోవాలి. మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కెరియర్ పరంగా సక్సెస్ వైఫ్గా మీ అదృష్టం వెళ్తుంది. కెరియర్లో ముందడుగు వేస్తారు. మీ యొక్క తలరాతను ఇక అదేవిధంగా కెరియర్లో మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ ఫ్యామిలీ మీకు చక్కటి మంచి సపోర్ట్ ఇస్తారండి. మరి చివరికి మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విషయాలను మీ ఆఫీస్లో గుర్తింపును, గౌరవాన్ని పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా ఈ రాశి వారు అభివృద్ధి పరుస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుకుంటారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు కుటుంబ పరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ టైంలో
ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు చక్కని జీవిత భాగస్వామి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాటపై నిలబడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. అవునండి, అదేవిధంగా మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జూలై 23వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఊపిరి పీల్చినంత కష్టం రాబోతుంది. అవునండి, అదేంటో చూద్దాం. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జీవితంలోకి డబ్బు అనేది కూడా అవసరంగా మారిపోయింది. ఇది మనందరికీ తెలిసిందే. తిండికి, పిల్లలకు, చదువులకు, అనారోగ్య సమస్యలకు, ఇటువంటి ఖర్చులకు, ఇలా ప్రతి విషయానికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని కూడా డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. చాలా అవసరమే వస్తుంది కూడా. అయినప్పటికీ ఎంత కష్టమైన కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పులు తీర్చడానికి మీరు కూడా చాలామంది కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, జూలై 23వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుందని. ఈ సమయంలో మీకు చాలా టెన్షన్ పడతారు. అంటే మీకు ఈ సమయంలో గతంలో మీరు చేసిన అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు తెచ్చామని ఈ సమయంలో వేధిస్తారు. దాంతో మీకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు. మీకు తల పీక మీద కత్తి పెట్టినంత గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నారన్నమాట. డబ్బు తెచ్చామని. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. వెనకడుగు వేయకండి. ఎందుకంటే వారు మీకు అప్పు ఇచ్చారు కాబట్టి అడుగుతారు, తప్పులేదు. కానీ అప్పులు తీరడానికి మీరు వంతుగా ప్రయత్నం చేసి వారికి ఈ సమయంలో తీరుస్తామని వారికి కాస్త ఓపికతో చెప్పండి. మీరు అప్పులు తీర్చడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. కాస్త ఓపికగా మాట్లాడండి. అలాగే ఈరోజు అనేది కుంభరాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. అవునండి, ఈ సమయంలో మీరు చాలా టెన్షన్ పడతారండి. అప్పుల ఊబిదిలో చిక్కుకొని పోతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.